మరో అంశం చూసుకుంటే ఇక్కడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కూడా సీఎం అటు రేవంత్ రెడ్డి ఇటు కిషన్ రెడ్డి మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. మరి నేను ఏ ప్రాజెక్టు అడ్డుకున్నట్టుగా తేలితే కనుక నేను దేనికైనా సిద్ధం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సవాళ్ళు కూడా అదే కదా. మెట్రో ప్రాజెక్ట్ ని అడ్డుకున్నారు, లేదా ఇతర ప్రాజెక్టులని కేంద్ర మంత్రివర్గంలోకి చర్చకు రాకుండా లేదా ఆమోదానికి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపణ చేశారు. నేను ఏ విధంగా అడ్డుకున్నారని నిరూపించమని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఎవరు నిరూపించాలి? ఎవరు చిత్తశుద్ధిని నెరవేర్చుకోవాలి? మెట్రో రెండవ దశ అనేటువంటిది హైదరాబాద్ కి అవసరం. ఎందుకంటే తెలంగాణలో 3వ వంతు జనాభా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేటువంటిది రోజు రోజుకి నరకప్రాయంగా మారుతున్నది. అందుకని దానికి సంబంధించి గతంలోనే కొన్ని రూట్లు ప్రతిపాదన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు, గత బీఆర్ఎస్ పాలన కాలంలోనే. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ మరికొన్ని కొత్త రూట్లతో సహా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇక్కడ మేము ఇది సాంకేతికపరమైంది, మేము పరిశీలిస్తున్నాము, ఇంకా పరిశీలనలో ఉంది అని కిషన్ రెడ్డి గారు చెప్తే అదొక దారి. కానీ అలా కాకుండా ఆయన అంతకు మించి ఆయన చెప్పింది ఏంటంటే, డబ్బులు లేకుండా లేకపోతే ఇంకోటి లేకుండా మీరు కేంద్రాన్ని అడిగో లేదా నరేంద్ర మోడీ గారిని అడిగో ఈ ప్రాజెక్టును రూపొందించారా అనేటువంటి మాటలతో అవసరమే ఉంది. కావాలనే కేంద్ర సర్కార్ను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. బదనాం చేస్తున్నారనేటువంటి ఆరోపణ చేయడాన్ని కూడా నేను ఒకవేళ అర్థం చేసుకుంటాను. కానీ మీ దగ్గర డబ్బులు లేకుండా మీరు ఎందుకు ప్రాజెక్టులు రూపొందించారు అనేటువంటి ప్రశ్న ఆయన ఒక కేంద్ర మంత్రిగా అడగటానికి ఆయనకున్నటువంటి నైతికమైనటువంటి హక్కు ఏంటనేది ప్రశ్న. ఎందుకు అంటే నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, అది ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. 50 లక్షల కోట్ల రూపాయలలో 15 లక్షల కోట్లు అంటే 3వ వంతు అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి రోజు గడిచేటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైంది, లేదా ప్రతి రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి వాటిని మేము పరిశీలిస్తాము అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి ప్రకటన కాకుండా రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడటం అనేటువంటిది సమర్థనీయం కాదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే అవసరం ఉన్నదా లేదా, ముందు అవసరం ఉంటే అవసరం ఉన్నది అని చెప్పేసి చెప్పండి. దాన్ని ఏ విధంగా చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరించాలి, లేదా విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు ఏమిటనేటువంటిది అందరం కూర్చొని చర్చిద్దాం అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి వైఖరి కాకుండా, మీ దగ్గర డబ్బులు లేకుండా, మీ దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేకుండా మీరు ఎవరు వర్తనాలు చేయమన్నారు అనేటువంటి ప్రశ్నలు ఏంటి? మరి అలా అనుకునేట్లయితే మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ చేసినటువంటి వాగ్దానాలని అదే విధంగా చేశారా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఎక్కడన్నా కల్పించారా? అదే విధంగా దేశం మొత్తాన్ని గుజరాత్ నమూనా మోడల్లో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎక్కడన్నా తీర్చిదిద్దారా? అదే విధంగా మొత్తం నల్లధనాన్ని అంతా వెలికి తీస్తామని చెప్పారు. ఎక్కడ చేశారు? ఎవరిని అడిగి చేశారు అనేటువంటి ప్రశ్నలు వాళ్ళకి కూడా స్పందించాల్సి వస్తుంది. కానీ డెఫినెట్ గా దీనిలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి అన్యాయం చేయడంలో లేకపోతే అడ్డుకోవడంలో ఒక హస్తం, అదృశ్య హస్తం పనిచేస్తా ఉంది. అది కిషన్ రెడ్డి గారా, లేకపోతే ఏకంగా నరేంద్ర మోడీ గారేనా, బీజేపీనా అనేటువంటిది అప్రస్తుతం. డెఫినెట్ గా సానుకూలమైనటువంటి వైఖరితో లేదు. ఇప్పుడు గంగా నదికి 1000 కోట్ల రూపాయలు కేటాయించి మేము శుద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి మూసీ నది విషయంలో ఎందుకని ఆ విధమైనటువంటిది చేయరు? మూసీ అనేటువంటిది హైదరాబాద్ మధ్యలో కొన్ని లక్షల మందికి అనారోగ్యానికి కారణమవుతా ఉంది, రైతాంగాన్ని నష్టపరుస్తూ ఉంది. దాని గురించి ఎందుకని బీజేపీ పెద్దలకు పట్టదు? ఒకవేళ వీళ్ళు చేయకపోయినా కానీ కేంద్రమే చొరవ తీసుకొని మూసీ నదిని శుద్ధి చేయడానికి ఎందుకని కేంద్రం ముందుకు రావలేదు? ఇవన్నీ ప్రశ్నలు. రాష్ట్రం కూడా ఎప్పుడో మూసీ నదిపై ప్రక్షాళన చేపడతామని కూడా గతంలో చెప్పిన మాట, ఇంతవరకు అది ఆచరణలోకి రాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరి వీటన్నింటిని చూస్తే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇక్కడ రాష్ట్రం దగ్గర ఖజానా లేదు కాబట్టి పనులు ముందుకు వెళ్ళడం లేదని అనుకోవచ్చు అంటారు. డెఫినెట్ గా అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు ఎన్ని చెప్పినా
కేంద్రానికే అటువంటి పరిస్థితి లేదు. కేంద్రానికే 15 లక్షలు ఏటా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే కేంద్ర బడ్జెట్ కే దిక్కు లేదు. మరి అటువంటిది రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి అవకాశాలు అనేకం. సెస్సుల పేరుతోటి విపరీతంగా లక్షల కోట్లు జనం మీద భారం మోపుతున్నారు. వాటన్నిటిని రాష్ట్రాలకు కూడా ఇవ్వట్లేదు. తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం కేంద్రం ఇచ్చేటువంటి పన్నుల్లో ఇంకా రాష్ట్రాలకి కోత పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి లోటు ఎక్కువగా ఉందట. కేంద్ర ప్రభుత్వానికి లోటు ఎక్కువగా ఉంటే లోటును తీర్చుకోవడానికి పద్ధతులు ఏమిటని ఆలోచించాలి తప్ప మేము రాష్ట్రాలకు కోత పెడతామని చెప్పేసి చెప్పడం ఏంటి? అందువల్ల సమస్యలు ఉన్నమాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ ఒక అవసరం ఉన్నదా లేదా? ఉదాహరణకి ఎంఎంటిఎస్ ఉన్నది. ఎంఎంటిఎస్ లైన్లు వేశారు, అన్ని వేశారు, కానీ రైళ్లు వేయరు. దానికి మరి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మేడ్చల్ మార్గంలో కావచ్చు, లేదా మిగతా మార్గాల్లో కావచ్చు, తగినన్ని రైలు వేయకుండా ఎందుకని అడ్డుకుంటున్నారు? ఎవరిని బదనాం చేయాలనుకుంటున్నారు? రైళ్లు ఎందుకు వేసినట్టు? మరి లైన్లు ఎందుకు వేసినట్టు? విద్యుదీకరణ ఎందుకు చేసినట్టు? వృధా కదా సంపదలన్నీ కూడా. అందుకని ఇలాంటి అనేక కోణాలు ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు న్యూస్